హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగ్రరాజ్యాల అమెరికా, రష్యా మధ్య దశాబ్దాల వైరం ఉంది. కోల్డ్ వార్ టైంలో పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉండేది. మొన్నటి యుక్రెయిన్ యుద్ధంలోనూ రష్యాకు వ్యతిరేకంగా యూరప్ కంట్రీస్తో కలిసి అమెరికా ఓ రకంగా పరోక్ష యుద్ధమే చేసింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ట్రంప్ పుతిన్తో తనకున్న స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. అయితే అది ఎంతవరకు వచ్చిందంటే, ఇన్నాళ్లుగా మిత్రులుగా ఉన్న యూరప్ దేశాలను కాదనేంతగా ఈ పరిణామం యూరప్ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్న అమెరికా ఐరోపా దేశాలకు షాక్ ఇచ్చింది. అనూహ్యంగా ట్రాన్స్ అట్లాంటిక్ బంధాన్ని కాదని మరీ రష్యాకు మద్దతుగా నిలిచింది. యుద్ధానికి రష్యాయే కారణమన్న వాదనను తోసిపుచ్చింది. ఐరోపా దేశాలతో విభేదించింది. రష్యా దురాక్రమణదారు అనడాన్ని వ్యతిరేకించింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐరోపా దేశాలు సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానాలను రష్యాతో కలిసి అమెరికా వ్యతిరేకించింది. రష్యాకు అనుకూలంగా భద్రతా మండలిలో తీర్మానాన్ని ఐరోపా దేశాలను కాదని మరీ ఆమోదించింది. రష్యా దురాక్రమణదారు అని, వెంటనే తమ దేశం నుంచి బలగాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యూరప్ దేశాల మద్దతుతో యుక్రెయిన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ఓటింగ్లో రష్యాకు అనుకూలంగా, తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది పొందింది. 65 దేశాలు గైర్హాజరయ్యాయి. గతంలో రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్కు మద్దతుగా 140 దేశాలు నిలిచాయి. రష్యా దురాక్రమణదారు అనే పదంతో పాటు 3 సవరణలతో అమెరికా గతంలో యుద్ధం ముగింపు కోసం పెట్టిన తీర్మానాన్ని యూరప్ దేశాల మద్దతుతో ఫ్రాన్స్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టింది. యుద్ధానికి మూల కారణాన్ని కనుగొని పరిష్కారం చూడాలని రష్యా మరో సవరణను ప్రతిపాదించింది. దానికి అమెరికా తనంత తానుగా గైర్హాజరైంది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు ట్రంప్, మెక్రాన్ శ్వేత సౌధంలో సమావేశమైన వేళ ఈ తీర్మానం ఐరాస సర్వప్రతినిధి సభలో చర్చకు వచ్చింది. అది 93-8 ఓట్లతో ఆమోదం పొందింది. దీనికి 73 దేశాలు గైర్హాజరయ్యాయి. యుద్ధం ముగింపు కోసం శక్తివంతమైన భద్రతా మండలిలో అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 10 మంది తాత్కాలిక సభ్యులుంటారు. అమెరికా తీర్మానం 10-0తో ఆమోదం పొందింది. ఐరోపాకు చెందిన 5 దేశాలు గైర్హాజరయ్యాయి. యుద్ధానికి త్వరగా ముగింపు పలకనున్న అమెరికా రష్యాతో ప్రారంభించిన చర్చల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించిన తీర్మానాలు అమెరికా, యుక్రెయిన్ వద్ద ఉద్రిక్తతలకు సూచికలుగా నిలుస్తున్నాయి. రష్యాతో అంటగాగుతున్న అమెరికా వల్ల ట్రాన్స్ అట్లాంటిక్ కూటమిలో ఉక్కపోతకు ఇది సంకేతంగా నిలుస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్పై యుద్ధంలో రష్యాతో చర్చల్లో తమను భాగస్వామ్యాలను చేయలేదని యూరోపియన్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.